అందరికీ నమస్కారం. నా పేరు కనుకుల ధర్మారెడ్డి. గ్రామ పంచాయతీ పావనగూడలో, మండలం కట్టంగూరు, నకిరేకల్ నియోజకవర్గం, నల్గొండ జిల్లా, తెలంగాణ స్టేటు. మా శాసనసభ్యులు వేముల వీరేశం గారు, పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేను ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకునిగా పనిచేస్తున్నాను. నేను 1987లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులు పార్టీ సభ్యునిగా జాయిన్ అయినాను. గత 2018 వరకు భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీలో పనిచేసినాను. 2018లో మా స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం గారు వారి ఆధ్వర్యంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం. ఆ తదుపరి పరిణామాలలో పోయిన గ్రామ పంచాయతీ 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మాకు టికెట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినాను. సర్పంచ్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి 16 ఓట్లతోటి ఓడిపోయినాను. నా మీద కాంగ్రెస్ అభ్యర్థి వడ్డేసాయి రెడ్డి గారు గెలిచారు. కొన్ని రోజులు పార్టీలకు దూరంగా ఉన్నాను. తర్వాత నా యొక్క పనితనం, నా యొక్క జనబలం చూసి మళ్ళా వేముల వీరేశం గారు నన్ను దగ్గరికి పిలుచుకొని మళ్ళా చురుగ్గా పనిచేయమని మళ్ళా వారి ఆధ్వర్యంలో 2023లో మళ్ళీ వేముల వీరేశం గారంట కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ అయినాము. తదుపరి ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. తాజా మాజీ సర్పంచ్ వడ్డేసాయి రెడ్డి గారు అసలు ఊళ్ళే మద్యంకి బానిసలుగా చేశారు జనాలు. అభివృద్ధి అనేది ఏమి జరగలేదు. ఇక ఆయన మొత్తం అరాచకాలే. ఆయన సహకారం మద్యానికి, అట్లే గంజాయి బ్యాచ్కి వీళ్ళకు సహకరిస్తుంది, కానీ విలేజ్లో అభివృద్ధి అనేది ఎలాంటిది లేదు. గతంలో నేను మార్క్సిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు నర్రా రాఘవరెడ్డి గారి సహకారంతో గ్రామంలో దరిదాపు ఒక 80 నుంచి 100 ఇండ్లు పక్కా ఇండ్లు కట్టించిన. అదేవిధంగా హై స్కూలు 7th క్లాస్ కానించి 10th క్లాస్ అప్గ్రేడ్ చేసి ఇప్పుడు దాదాపు హై స్కూలు బిల్డింగులు కానీ అన్నీ కానీ ఒక 4 కోట్ల వరకు ల్యాండ్తో శుద్ధగా సేకరించి హై స్కూలు చేసినాం. ఓహెచ్ఆర్ ట్యాంకు నోముల నరసింహయ్య గారు, ఆనాటి శాసనసభ్యులు నోముల నరసింహయ్య గారి సహకారంతో ఓహెచ్ఆర్ ట్యాంకు నిర్మించినాం. అట్లాగే పావనగుళ్ళ టు నల్గొండకు బస్సు రోడ్డు గ్రామాల 2-3 ఇండ్లు, 2-3 ఇండ్లు అడ్డం ఉంటే కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిలాడి వాళ్ళ జాగాలు రాపిచ్చి ఆర్టీసీ వాళ్ళకు రోడ్డు క్లియర్ చేస్తే ఇప్పుడు పావనగుళ్ళ టు నల్గొండకు ఆర్టీసీ బస్సు వచ్చేటట్టు రోడ్డు మార్గం కూడా చేసినాం. విలేజ్లో ఏ ఒక్క జనానికి ఏ ఒక్కరికి ఆపద వచ్చినా రాత్రి 12 గంటలకైనా లేచి పోయి వాళ్ళ ఆపద ఏందో నా శాయశక్తుల సహకరిస్తాలకు. ఆయనకు గ్రామ పంచాయతీకి భూమి ఇచ్చేది అనేది అబద్ధం. గ్రామ పంచాయతీకి భూమి ఇచ్చింది అన్ను నిరూపించమండి. దేనికి ఇచ్చిండు గ్రామ పంచాయతీకి భూమి? దేనికి ఇచ్చిండు? దేనికోసం ఇచ్చిండు? ఎక్కడ ఇచ్చిండు అనేది ఎక్కడా లేదు. గ్రామ పంచాయతీకి ఆయన భూమి ఇచ్చింది. అసలు ఆయనకు భూమే లేదు ఈ ఊళ్ళే. అసలు గుంట భూమి కూడా లేదు ఆయనకు. ఈ ఊరు వాసే కానీ ల్యాండ్ లేదు. అసలు ఎట్లా ఇచ్చిండు భూమి? ఆయన వచ్చినాక ఈ ఓహెచ్ఆర్ ట్యాంక్ ఆయన కట్టించిండా, హై స్కూల్ ఆయన కట్టించిండా, ఇండ్లు ఆయన కట్టించిండా, రోడ్లు ఆయన వేసిండా. కాకపోతే మేము ఒక 60% సీసీ రోడ్లు వేస్తే ఆయన 40% వేసిండు. ఆ సీసీ రోడ్లు అనేది వేసిండు. దానికి మేము ఒప్పుకుంటున్నాం. మేము 60% రోడ్లు వేసినాము నా హయాంలో. మా హయాంలో నేను కొరియాదగిరిని సర్పంచ్, కర్ణాటలింగేని సర్పంచ్గా పెట్టి వారి ఆధ్వర్యంలో 60% సీసీ రోడ్లు వేయించినాము, 40% ఆయన వేసిండు. కానీ అభివృద్ధి అనేది వేరేది ఏమీ జరగలేదు ఆయన. మాజీ ఎమ్మెల్యే సిల్మర్తి లింగయ్య అంటే ఆయన ఈ ఊళ్ళో ఎవరికీ తెలియదు. అసలు గ్రామానికి ఎన్నడూ వచ్చినా పాపన పోలే. అదే వేముల వీరేశం గారు శాసనసభ్యులుగా లేకున్నా కానీ పామనగుండ్లలో కనీసం నెలకు 2 నెలలకు ఒకసారైనా వచ్చి జనాల బాగోగులు అరుచుకొని పోయేది. కరోనా టైంలో మా గ్రామంలో 2-3కి కరోనా వస్తే కరోనా కిట్స్ ఇచ్చిండు, కరోనా కషాయం పంచిండు. పోతే కరోనా టైంలో నిత్యావసర వస్తువులు పంచిండు, అన్నీ చేసిండు. అసలు పదవులు ఉన్న లింగయ్య, శాసనసభ్యులుగా ఉన్న లింగయ్య ఏం చేయలేదు. అసలు గ్రామానికే రాలేదు. అది వాస్తవం కాదు. అసలు సర్పంచ్కే కషాయం కిట్టు పంపించడం.
360 కుటుంబాలకు 360 కుటుంబాలు ఉన్నాయి. 360 కుటుంబాలకు కషాయ కిట్టు పంపించను వేముల వీరేశం గారు. పామనూరులో 360 కుటుంబాలు ఉన్నాయి. 360 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి పంపించాను. వీరేశం అనేట ఆయన పార్టీలకు అతీతంగా ఎవరు ఆపద పడ్డా కానీ అందరికీ సహాయం చేస్తాడు. పార్టీ అనేది ఏం చూడడు. ఆపతున్న ప్రతి వ్యక్తిని ఆదుకుంటాడు. వేముల వీరేశం అనే వ్యక్తి చిన్న 5 ఏండ్ల పాపకు కూడా తెలుసు. అదే లింగయ్య ఎవరికీ తెలియదు. చిల్మర్తి లింగయ్య అంటే ఆయన ఎవరికీ తెలియదు. వేముల వీరేశం అనే వ్యక్తి చేసిన పనులు కనపడుతున్నాయి. లింగయ్య చేసిన పనులు చూపించమనండి. హై స్కూల్ బిల్డింగ్ కట్టించిండు వీరేశం. ఏది 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అదే లింగయ్య ఏం కట్టించిండు? వీరేశం కట్టించిన పనులను మేము చూపిస్తాం, లింగయ్య కట్టించిన పనులను చూపించమనండి. ఇంత చేసింది నర్రా రాఘవరెడ్డి గారి ఊరికి నోముల నరసింహయ్య, వేముల వీరేశం తప్ప లింగయ్య ఏనాడు ఏది చేయలేదు. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు కానీ ఏ పని చేయలేదు. అవును, ఆయన సొంత లాభం కోసం బీఆర్ఎస్లోకి వచ్చిండు లింగయ్య, సిల్మంతి లింగయ్య. ఇట్లే ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. బీఆర్ఎస్ పార్టీని 2 వర్గాలుగా చేసిండు. అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెట్టించాడు. ఇది వాస్తవం కాదు. బీఆర్ఎస్ పార్టీని కచ్చబట్టి ఓడగొట్టిర్రు. బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇక మనం బతకలేము. ఇది దొరల పార్టీ, గడీల పాలన. ఈ పార్టీని మళ్ళీ రానియొద్దని జనం అంతా ముక్త కంఠంతో అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. మాజీ ఎమ్మెల్యే చిల్మర్తి లింగయ్య ఓడిపోవడానికి కారణం ఆయన జనాన్ని పోలీసుల ద్వారా పోలీసుల ద్వారా కొట్టించి పోతే జనానికి ఏం చేయకుండా ఆయన జనాలకు అందుబాటులో లేకుండా ఉండటం వల్లనే ఆయన ఓడిపోయిండు. ఇసుక మాఫియా దండ, ఆయన ఏమన్నా పేకాట క్లబ్లు వాటి వల్లనే ఆయన ఓడిపోయిండు. గత 10 సంవత్సరాలల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కనీసం గ్రామ పంచాయతీలకు అడుగుపెట్టి గ్రామ కార్యదర్శి కనీసం మాకు ఏదన్నా ఇంటి పన్నులు కానీ లేక ఏదన్నా ధృవీకరణ పత్రాలు రాసియమంటే మాకు రాసియకుండా అడ్డుపడ్డేది. అట్లా నేను కార్యదర్శిని, నా డ్యూటీ నేను చేస్తా అంటే కార్యదర్శి మీద అసభ్యకరంగా మాట్లాడి కార్యదర్శికి వాళ్ళు కేసులు పెట్టుకుర్రు. 2022లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ సైద్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి మీద గొడవ చేసి కేసులు పెట్టుకోరు. మేము చేసింది ఆయన చేసిన పనులు, అభివృద్ధి పనులు గ్రామ పంచాయతీ దగ్గర చర్చకు రమ్మనండి. మేము దేని చర్చకు అయినా సిద్ధం. మాజీ సర్పంచ్ సైద్ రెడ్డిని చర్చకు రమ్మనండి, మేము చర్చకు సిద్ధం, సవాల్ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా నిలబడతాం. మేము మాకంటే ₹1 పని ఎక్కువ అభివృద్ధి చేసినా కానీ మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం. మాజీ సర్పంచి మాకంటే ₹1 అభివృద్ధి ఎక్కువ చేసినా కానీ ఈ గ్రామ పంచాయతీ మేము పక్కా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను, సవాల్ చేస్తున్నాం. మా గ్రామ పంచాయతీలో రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ 95% అయింది, ఒక్కరిద్దరికి తప్ప. ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అది వాస్తవం కాదు. అనవసరం అంటే మహిళలు ఇప్పుడు బస్సులలో అసలు కూర్చుంటే సీట్లు లేకుంటే ఎట్లా ఎక్కుతారు? అది తప్పు. ఉచిత విద్యుత్తు, ఆ సర్పంచ్ ఉచిత విద్యుత్తు వాడుకుంటలేడా? ఈ మా గ్రామ పంచాయతీలో, పామనూళ్ళ గ్రామ పంచాయతీలో ఏ ఒక్కరికి కూడా 200 యూనిట్ల కంటే ఎక్కువ కాలేది లేదు. ఏ ఒక్కరు కూడా బిల్లులు కట్టలేదు. దాని మీద ఆయన నిరూపించమని మేము దేనికైనా సిద్ధమే. ఎందుకు ఆడోళ్ళని ఎందుకు ఆగం చేస్తారు? వాళ్ళకు ఇంకా బస్ ఛార్జీలు తగ్గించి వాళ్ళకు డబ్బులు మళ్ళీ ఇస్తుంది. కొట్లాట అనేది ఫ్రీ బస్సులైనా కొట్లాట వస్తుంది, టికెట్లు పెట్టినా కొట్లాట వస్తుంది, ఎట్లయినా వస్తుంది కొట్లాట. కానీ ఫ్రీగా అయితేనే కొట్లాట అనేది అది తప్ప. ఉచిత విద్యుత్తు, ఫ్రీ బస్సు, రైతు రుణమాఫీ చేసిర్రు. ఇండ్లు కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తున్నాయి. మా పామనగుండ్ల గ్రామ పంచాయతీలో 95% ఒక 5% ఏమో 95% అయింది రుణమాఫీ. ప్రజాపాలన నిర్వహించడం. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లు గురించి ఎక్కువ దరఖాస్తులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలనలో జనం హ్యాపీగా ఉండరు.
జనంల వ్యతిరేకత అసలు లేదు, జనంలో సానుకూలంగానే ఉంది. రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో జనమే తేలుస్తారు కదా, బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉండరా, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉండరు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది పతనం కథం, ఇక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అనేది రాదు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా తూర్చుకుపోయిందో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ ఒక్కటి సీటు కూడా రాదు. ఛాలెంజ్ దీన్ని తప్పకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. రేపు జరగబోయే స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మా కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే మా గ్రామ సర్పంచ్గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. పామనగుండ్లలో బెల్ట్ షాపులు తయారు కావడానికి తాజా మాజీ సర్పంచ్ వడ్డే సైదిరెడ్డి కారణం. తాజా మాజీ సర్పంచ్ వడ్డే సైదిరెడ్డి రైతు వేదికల స్కూళ్ళల్లో ఇట్లా మద్యం సేవిస్తుంటే మేము పట్టుకున్నాం. మా గ్రామ ప్రజలతో పాటు నేను పోయి పట్టుకున్నాం. పోలీసు వాళ్ళు కూడా పట్టుకుర్రు, పేకట ఆడుతుంటే కూడా దొరికిండు, పట్టుకుర్రు. మేము కూడా ఉన్నాం. ఫోటోల్లో పోలీసు వాళ్ళ కాడ ఉన్నాయి. ఆపత్తి ఉంది అన్న అంటే ఆదుకుంటున్న వ్యక్తి వేముల వీరేశం. చిల్మర్తి లింగయ్య అంటే ఆపత్తి ఉందన్న పోయినా కానీ చేద్దాం పో అని పట్టించుకోకపోయేది. గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి తాజా మాజీ ఎమ్మెల్యే లింగయ్య గారికి నక్కకు నాగలోకంగా ఉన్నంత తేడా. వీరేశం ఆపద ఉందంటే అన్న అంటే వచ్చి ఆదుకునే వ్యక్తి వీరేశం. చిరుమతి లింగయ్య ఆదుకునుడు కాదు అసలు. లింగయ్య అనే వ్యక్తి మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే వ్యక్తి. అందుకనే జనం తిరస్కరించారు. భారీ మెజార్టీతోటి వేముల వీరేశం గారిని గెలిపించారు. లింగయ్యని పాతాళానికి దొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే గవర్నమెంట్ స్కూళ్ళు కొద్దిగా స్ట్రెంత్ పెరిగి డెవలప్ చేస్తుర్రు. పాఠశాలల్లో విజిట్ చేసి మా స్థానిక శాసనసభ్యులు గురుకుల పాఠశాలల్లో మన నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి అన్నీ విజిట్ చేసి అసలు పిల్లలతో పాటు కూడా భోజనం చేస్తున్నాడు. కేటీఆర్ అనే వ్యక్తికి ధర్నా చేసే అర్హత లేదు. ధర్నా చౌకులే ఎత్తేసే, ఇక ధర్నా చేసే ఎక్కడిది? అది ఎంత అవాస్తవం. జరుగుతున్నదాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టిన ఎక్కడ ఉన్న శాసనసభ్యులు అక్కడ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు అందరి శాసనసభ్యులకు అన్ని గురుకులాలల్లో మీరు ఎప్పటికప్పుడు విజిట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు అంతా శాసనసభ్యులకు అలర్ట్ చేస్తే వాళ్ళందరూ చేశారు. కానీ ఏదో కేసీఆర్ చెప్తే కాదు, రేవంత్ రెడ్డి గారు అందరినీ చెప్పి తోలేండి. కులగణన అనేది వాస్తవంగా బీసీ క్యాడర్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ సర్వే ప్రకారం బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. కులగణనలో గత కేసీఆర్ గవర్నమెంటు బీసీలది స్థానిక సంస్థల్లో బీసీలకు సీట్లు తగ్గించండి కాబట్టి వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి కులగణన వల్ల మళ్ళీ సీట్లు పెంచడానికే సర్వే చేయించారు కాంగ్రెస్ గవర్నమెంట్. 6 గ్యారెంటీలను తప్పుదో పట్టిస్తానికో కాదు, దేనికో కాదు. ఇవన్నీ వాళ్ళు వాస్తవ ప్రచారాలు చేసుకోరు, అవాస్తవాలు అవి. కులగణన అనేది బీసీలకు న్యాయం జరగాలనే చేపిస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోయిన గవర్నమెంటు సీట్లు తగ్గించింది, రిజర్వేషన్లు. అది వాళ్ళకు అన్యాయం జరిగిందని కులగణన సర్వే వల్ల ఈ బీసీలకు మేలు చేయాలనే కులగణన సర్వే జరిపిస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. బీసీలంతా కాంగ్రెస్కు అనుకూలంగా అవుతుర్రని ఇదొక బీసీలను తప్పుదో పట్టిస్తందుకే కేసీఆర్ గారు 6 గ్యారెంటీల మీద నెట్టుతుండు. అది తప్పు. 6 గ్యారెంటీలు ఎక్కడికి పోవు, 6 గ్యారెంటీలు అమలు పరుస్తారు. ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైన అంశమే. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. పామనుగుండ్ల గ్రామ ప్రజలకు, ఓటర్ మహాశయులకు నా యొక్క విజ్ఞప్తి, మనం స్వచ్ఛందంగా సర్పంచ్కి ఓటేసి స్వచ్ఛందంగా గెలిపించినప్పుడు ఆ సర్పంచ్ మనకు భయపడతాడు. అభివృద్ధి అనేది జరుగుతుంది. ఓటు అమ్ముకున్నప్పుడు రేపు మనం అభివృద్ధి కాడ అడిగేటప్పుడు నువ్వు మాకు పుణ్యానికి వేసినావు ఓటు, నాకు అమ్ముడు పోయినావు, అవి నేను ఎట్లా పుడుపుకోవాలనేది చూస్తాడు. కాబట్టి మనం స్వచ్ఛందంగా వేసి గెలిచిన సర్పంచ్ అభివృద్ధి కోసం నిలదీయాలని కోరుతున్నాం. ప్రజల మధ్య నుండి నిత్యం ప్రజల కోసం సేవ చేసే వ్యక్తిని ఎన్నుకోవాలి. ఖచ్చితంగా ఉంది నమ్మకం. నేను సర్పంచ్గా గెలుస్తానని నాకు జనం ఉంది, జనం నా మీద ఉంది, నాకు జనం మీద ఉంది. గతంలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా జనం మధ్యనున్న జన అవసరాలకు
తిరిగిన, వాళ్ళ సమస్యలు పరిష్కరించిన, ప్రతి అభివృద్ధిలో కూడా నేను భాగస్వామ్యం. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్గా ఖచ్చితంగా పోటీ చేస్తా, గెలిచి తీరుతా. జనం కూడా నన్ను గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గం టీవీ యాజమాన్యానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా తరపున, మా గ్రామ ప్రజల తరపున ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.